హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం భారతదేశంలో వివిధ రకాలైనటువంటి ఎద్దుల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్. భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వ్యవసాయం, పందెపు పనుల కోసం వివిధ రకాల ఎద్దులను ఉపయోగిస్తారు. వాటి జాతులు, ప్రత్యేకతలు ఇక్కడున్నాయి. ప్రధాన దేశీయ ఎద్దుల రకాలు ఒంగోలు ఎద్దులు. ఇవి ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రసిద్ధ జాతి. ఇవి చాలా బలమైనవి, పొడవైనవి మరియు తెల్లని రంగులో ఉంటాయి. వ్యవసాయానికి, బరువులు లాగడానికి ఇవి చాలా మంచివి. పుంగనూరు ఎద్దులు. ఇవి చిన్న పరిమాణంలో ఉండే పొట్టి రకం ఎద్దులు. తక్కువ మేతతో ఎక్కువ పని చేస్తాయి. కంగయం ఎద్దులు తమిళనాడుకు చెందినవి అయినప్పటికీ ఇక్కడ పంద్యాలలో, జల్లికట్టు మరియు బరువులు లాగడంలో, వ్యవసాయంలో బాగా ఉపయోగిస్తారు. పులికులం ఎద్దులు. ఇవి కూడా జల్లికట్టు పంద్యాలలో పాల్గొనే ప్రసిద్ధ జాతి. కిల్లారి ఎద్దులు మహారాష్ట్ర జాతి. ఇది చాలా వేగంగా పరిగెత్తగలవు. ఎడ్ల పంద్యాల్లో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఎద్దుల ప్రత్యేకతలు. వ్యవసాయం కోసం ఒంగోలు, కంగయం రకాలు పొలం పనులకు, బండి లాగడానికి ఉత్తమమైనవి. పందెం, రేసుల ఎద్దులు. పందెం ఎద్దులను చాలా జాగ్రత్తగా పెంచుతారు. ఇవి కోట్లాది రూపాయలు విలువైనగా పంద్యాల్లో పాల్గొంటాయి. జల్లికట్టు. తమిళనాడు ఎడ్ల పంద్యాల వంటి సాంప్రదాయ ఆటలలో ఈ జాతుల ఎద్దులు ప్రధానంగా కనిపిస్తాయి. ఎద్దులు వ్యవసాయానికి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక్క వంటివి. ఇవి బలం, శ్రమ మరియు ఓపికకు ప్రతీకలు. ఎద్దుల గురించి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు. వ్యవసాయంలో ప్రధానమైనటువంటి పాత్రను ఎద్దులు పోషిస్తాయి. పొలం దున్నడానికి, బరువులు లాగడానికి మరియు వ్యవసాయ సాగుకు అత్యంత ముఖ్యమైనవి. శారీరక బలం. ఎద్దులు కండరపుష్టి కలిగి చాలా బరువులను సులభంగా లాగగలవు. ముఖ్యంగా ఎద్దులు గ్రామీణ ప్రాంతాలలో ప్రజాదరణ పొందినటువంటి పశువులు. సాంస్కృతిక ప్రాముఖ్యత పరంగా హిందూ సాంప్రదాయంలో శివుని వాహనంగా నంది ఎద్దును పూజిస్తారు. ఎద్దులు ఆవుల కంటే పెద్దవిగా మరియు దూకుడుగా స్వభావంతో ఉంటాయి. ఎద్దులు సాధారణంగా 10 నుండి 12 సంవత్సరాల వరకు జీవిస్తాయి. ఎద్దులకు సరైనటువంటి దాణా, నిర్వహణ చాలా ముఖ్యం. ఎద్దులు కేవలం పశువులు మాత్రమే కాదు, రైతులకు నేస్తాలు, గ్రామ సంస్కృతిలో ఒక భాగం. ఇటువంటి ఎద్దులను మనము సంరక్షించవలసిన అవసరం ఉంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.